వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 7/6/2025 తేదీ కొత్త చెరువు టౌన్లో సుశీలారెడ్డి వాళ్ళ కుమారుడు సాగర్ రెడ్డి వీళ్ళ యొక్క 7.56 సెంట్ల స్థలము వివాదం అది. అందులోను తర్వాత 1.5 ఎకరాకు సంబంధించినటువంటి ఈ యొక్క దాల్మిల్ సూరి దానికి ఎదుర్కొన్నటువంటి ఆ భూమి విషయంలో వీళ్ళ దగ్గర 2.5 కోట్లు చీట్ చేయడం జరిగింది అనేటువంటిది. వాళ్ళు దానికి మారుగా ఈ యొక్క 7.5 సెంట్ల భూమిని ప్లస్ 1.5 ఎకరా సంబంధించినటువంటి భూమికి సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది దాల్మిల్ సూరి యొక్క వాళ్ళ వైఫ్. ఈ క్రమంలో పూర్తిగా హక్కులు ఉండడము, తర్వాత వాళ్ళు కోర్టుకు వేస్తే కూడా వాళ్ళకి ఇది కాకుండా వీళ్ళే ఓనర్లుగా ఉన్నప్పుడు ఆ భూమిలోకి మన రెవెన్యూ పీపుల్ ద్వారా ఆ భూమిలోకి పంపడం జరిగింది. వాళ్ళు చేరుకున్న తర్వాత ఈ యొక్క 7వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటుండగా ఈ యొక్క దాల్మిల్ సూరి అతని అనుచరులు దాదాపుగా 35 నుంచి 40 మంది దాకా దానికి సహకరించినటువంటి ఈ యొక్క ఇప్పుడు మీకు చూపించినటువంటి పాండు అలియాస్ పండు, ఇతని యొక్క నేరస్తుడు ఈ ముద్దులో మొరిమిశెట్టి పాండు అలియాస్ పండు, 43 సంవత్సరాలు, నారాయణ రెడ్డిపల్లి గ్రామం, కొచ్చెరు మండలం. ఇతన్ని ఈ యొక్క కొప్పల్ టౌన్లోను కొప్పల్ డిస్టిక్టు కర్ణాటక స్టేట్లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతనికి సంబంధించినటువంటి అతని యొక్క సమక్షంలో ఒక ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇతను ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 29 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కర్ణాటకలో 4 కేసులు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 8 కేసులు, ఢిల్లీలో 1 కేసు, అదేవిధంగా బీహార్లో 1 కేసు, ఛత్తీస్గఢ్లో 1 కేసు, తమిళనాడులో 1 కేసు, మహారాష్ట్రలో 1, తెలంగాణలో 1, మొత్తం 47. అదేవిధంగా ఇతను చెక్స్ ఇవ్వడం వల్ల ఎలాగంటే ఇతను మోసము ఈ యొక్క దాల్మిల్ సూరి అండ్ ఇతని యొక్క తమ్ముడు పాండు అలియాస్ పండు ఒక సంస్థను ఏర్పాటు చేయడము, దాని ద్వారా ఈ యొక్క షుగరు, ప్యాడీ, తర్వాత ఆయిల్, సిమెంటు, ఐరన్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ను ఫస్ట్ ఒక క్యాష్ డౌన్ చేస్తారు 10-15 లక్షల నుండి. అక్కడ నుంచి వాళ్ళతో నమ్మకాలు కలిగించి 2 రోజులు చేసిన తర్వాత మాకు అర్జెంటుగా 20 రోజులు పంపాలి, మేము నెక్స్ట్ ఏదో పక్క దేశానికో ఇంకో రాష్ట్రానికో అని చెప్పేసి వాళ్ళను ఆ తరహాలో వాళ్ళు నమ్మించేసి అవన్నీ తోడుకున్న తర్వాత వాటిని వేరే చోట ఇచ్చేసి వీళ్ళు చెక్స్ ఇచ్చేస్తారు నమ్మకంగా. అది మోసపూరితమైనటువంటి చెక్స్, దాంట్లో డబ్బులు 1 రూపాయి కూడా ఉండదు. ఆ తరాలో ప్రజలందరినీ మోసం చేయడం వల్ల ఈ యొక్క ఇన్ని కేసులు దాదాపుగా 50 పైగా కేసుల్లో వీళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కొన్ని షెల్ కంపెనీస్ టైప్లో పెట్టడం జరిగింది. దాంట్లో డైరెక్టర్గా ఇతనే స్టార్ట్ చేస్తాడు. ఎవరు యొక్క పాండు అంటే ఈ ఇంట్రాగేషన్లో చెప్పిన విషయాలనే మేము ముందు చెప్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇతను ఐ ట్రేడ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి దాంట్లో తనే ఫౌండర్గా, ఎండీగా ఒక పోజ్ ఇచ్చి వివిధ రాష్ట్రాల నుంచి కొంతమందిని వాళ్ళని కూడా నమ్మించి ఒక డైరెక్టర్స్గా దాంట్లో అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్, ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అయితేనేమి, తర్వాత ఈ సిమెంటు, ఐరన్, డిఫరెంట్ ఈ ఆయిల్, ప్యాడీ, ఇక డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ ప్రొక్యూర్ చేయడము. ఆ తరహాలో ఐ ట్రేడ్ ద్వారా నెక్స్ట్ వేరే అదర్ కంట్రీస్ పంపాలని అక్కడ ఒక ఇది చేసేసి మేము వీటన్నిటిని ప్రొక్యూర్ చేసి పంపిస్తామని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడము, వీళ్ళందరినీ చేస్తే ఈ యొక్క దీంట్లో ఢిల్లీలో 14 కేసుల్లో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. 2.5 సంవత్సరం జైల్లో ఉండడం జరిగింది. దాదాపుగా తిహార్ జైల్లో 2.5 నెలలు ఉన్నాడు. మన బెంగళూరు జైల్లో కూడా దాదాపుగా 2 సంవత్సరాల పైగా ఉండడం జరిగింది. ఈ తరహాలో ఈ యొక్క పాండు మోసాలు తాను చేసినట్లు మా యొక్క ఇంటరాగేషన్లో ఇతను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఫర్దర్ కూడా డిఫరెంట్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో
సిఐడి కానీ సిబిఐ కానీ వీళ్ళకి సంబంధించిన ఈడీ కానీ ఇంకా సమాచారాన్ని మేము తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకా కలెక్ట్ చేయాలి వీళ్ళ గురించి. అదేవిధంగా ఇతని పైన ఒక సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను యాక్చువల్లీ ఈ సస్పెక్ట్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క కేసులన్నింటినీ మేము తెప్పించుకున్న తర్వాత ఇతని మీద మన వైట్ కాలర్ నేరస్తునిగా ఇతన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా రకరకాలైన ఏజెన్సీస్కి మేము సమాచారాన్ని తెప్పించుకోవాలి. ఇతను ఏంటంటే మన కొత్త చెరువుకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి దీని మీద మా ఎస్పీ మేడం వి రత్న మేడం గారు ప్రత్యేకంగా దీంట్లో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఈ యొక్క 7వ తారీఖు జరిగిన కేసులో ఎవ్రీథింగ్ అన్నీ అక్కడికి 35 నుంచి 40 మందిని ప్రొక్యూర్ చేసి వాహనాలు వచ్చి వాళ్ళపైన దాడి చేయడానికి తను వెనుక ఉండి కాన్స్పిరసీకి ఇతను ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఎస్టీ మహిళను వాళ్ళ ఎస్టీల అందరినీ ఆ రోజు ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళు ఫెన్సింగ్ చేసే వాళ్ళ కూలీలను కూడా వాళ్ళ సపరేట్ కొట్టడం అది సపరేట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేరాలు పాల్పడిన ఈ వ్యక్తి పైన మా ఎస్పీ గారు పూర్తిగా దర్యాప్తులో బృందాలు ఏర్పరిచి ఇతను నిన్న కర్ణాటకలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.